సో వెల్కమ్ బ్యాక్ టు కొత్త ఛానల్ అనమాట. ఈ కొత్త ఛానల్ ఎవరికనే ఒక డౌట్లు ఉంటారు అందరు. సో ఇవాళ వచ్చేసి ఖుషీకి అనమాట కొత్త ఛానల్. ఎందుకు అంటే పాపం ఆమె చాలా రోజుల నుంచి మనతో జర్నీ చేసింది. అంటే బాయ్స్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత నుంచే ఖుషి రావడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఖుషీకి ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా గైస్. నాకు ఏడా హ్యాపీగా అనిపిస్తుంది అంటే 1 month నుంచి అడుగుతుంది. నాకేమో సినిమా పనిలో బిజీ ఉన్నా. నేను వచ్చేదాకా ఆగింది చూడండి, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అంటే నాకు చెప్పకుండా ఛానల్ ఓపెన్ చేయడం అట్లా చేయలేదు. అంటే నేను ఉండేదాకా ప్రతి ఒక్కరు చూడరు. నేను ఉన్న దాంట్లో నేను వాళ్ళకి నేను ఏదైతే ఛానల్ ఇప్పుడు కొంతమంది ఇట్లనే ఓపెన్ చేసేస్తారు, మనకు చెప్పరు చేయరు, అవసరం అయిపోయింది చేసేసినాం అన్నట్టు చేసేస్తారు. కానీ మేము అట్లా లేదు. నా గురించి అన్న భయా ఛానల్ భయా అని ఎన్నిసార్లు మెసేజ్ చేసింది. అర్చ ఎన్నోసార్లు చెప్పిండు, అన్న ఖుషి చేద్దాం అనే టైంలోనే బిజీ అయిపోతుంది. అంటే అట్లాంటి సిచ్యువేషన్. కానీ ఆ పేషెన్సీతో ఉన్నది చూడండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఖుషి ఆల్ ద బెస్ట్. ఖుషి क्या लगेंगे नाम ఖుషి ఫ్యామిలీ. సో గైస్ ఖుషి ఫ్యామిలీ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్కి కమ్యూనిటీ పోస్ట్ నేనే పెడతా, నా దాంట్లో పెడతా. అండ్ గైస్ వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఖుషి ఫైనాన్షియల్గా చాలా కొన్ని సిచ్యువేషన్ ఒక టైంలో ఒక రేంజ్లో ఉండే వీళ్ళు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా బాగాలేదు. అంటే నేను చెప్పుకోలేను. ఇప్పుడు ఆమె రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే వ్లాగ్స్లో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఖుషి పరిస్థితి ఎట్లుంది ఏంది అనేది మీకే అర్థమవుతుంది. సో గైస్ వీలైనంత వరకు నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట మీ అందరికీ, వీలైనంత వరకు మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఖుషి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిజంగా అంటున్నా గైస్, ఈ బ్యాడ్ టైంలోనే మనం సపోర్ట్ చేస్తే వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీ, ఈమె హ్యాపీ, అందరు హ్యాపీగా ఉంటారు. అర్చే చెప్పు జర్నీ చెప్పు. అంటే స్టార్టింగ్ అంటే నాకంటే ముందే వచ్చింది ఖుషి, ఒక 1-2 months ముందే ఉండే. సో మనకి అంటే ఆమెకి ఎట్లుండే అంటే ఎప్పుడు ఛానల్ అంటే ఇట్లా పెట్టాలి అనేది అంతా అది లేకుండే. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల కొంచెం ఎవరికైనా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఇచ్చేసిండు, మీది మీరు చేయండి అనేసి. సో అన్న కూడా ఎందుకు రెగ్యులర్గా ఎక్కువ మా దాంట్లో కనిపించాడు అంటే, సో ఏంటంటే కొన్ని మావి కంటెంట్స్ కొంచెం పర్సనల్గా ఉంటాయి. సో అన్న ఎందుకు ఇన్వాల్వ్ కావడము, అన్న పేరు ఎందుకు అంటే మేము అన్ని చిన్న కొట్లాటలు పడుతూ ఉంటాం, దాంట్లో అన్న ఎందుకు అని చెప్పేసి మేము ఎక్కువ అన్నను కూడా ఇన్వాల్వ్ చేయము. కానీ ఏమున్నా అన్న బ్యాక్ సపోర్ట్ ఉంటాడు మాకు. సో ఖుషి కూడా ఎప్పటి నుంచో గైస్ ఎట్లుందంటే అంటే వీళ్ళకి కొట్లాటలు అవుతాయి అనమాట. సో అండ్ దాంతోపాటు హర్షద్ ఏంటంటే గైజ్ మన ఛానల్లో అప్పుడప్పుడు ఎందుకు వస్తాడంటే, ఇప్పుడు ఉన్న సినిమా పని లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉంటుండే హర్ష. కానీ ఈ సినిమా పని నాది ఉండేసరికి బ్యాక్ ఎండ్లో నిజంగా అమ్మ తోడేసి చెప్తున్నా, హర్ష లేకపోతే నాకు చాలా కష్టమవుతుండే. ప్రతి ఒక్క పనికి హర్షనే ఆ పేపర్ వర్క్ అనేది మా దాంట్లో ఎక్కువ చదువుకొని ఉన్న అంత తెలివి ఉన్నాం అండ్ బయట ఫీల్డ్ వర్క్ తెలిసి ఉన్న క్యాండిడేట్ అంటే హర్ష. సో గైస్ నిజంగా అంటున్నా, నేను అమ్మతో ఎక్కువ మాటికి బట్ వేసినా అంటే మీరు అర్థం చేసుకోరి, నాకు ఎంకల్కెళ్ళి ఎంత పని జరుగుతుంది ఏందనేది నాకు తెలుసు అనమాట. సో ఎందుకంటే నిజంగా ఒక పర్మిషన్ గురించి నాకు నెలలు తిరిగినా నేను. హర్ష 2 రోజుల్లో తీసుకొని వచ్చి ఇప్పుడు నా సినిమా ఇంత జల్దీ అయ్యే రీజన్ కూడా ఇగో హర్ష, మనీ, వీళ్ళందరూ ఎక్కువ పుషప్ చేస్తారు అనమాట. సో అట్లా అని చెప్పి మనకి జల్లి అవుతుంది. అందుకే మనోడు ఎక్కువ మాటికి నేను కూడా పిలువా అనమాట. ఎందుకంటే మనోడు అటు వచ్చిండు అనుకోండి, ఇటు ఈ సినిమా పనికి చాలా స్లో అయిపోతుంది. ఇప్పుడు నేను ఫామ్ హౌస్ పోయినా మనోడు ఈడ తిరిగి అన్ని పనులు చేస్తాడు, నేను వీడియో చేసి వస్తా, మళ్ళీ షూటింగ్కి పోతాం. అట్లాంటి పరిస్థితి అనమాట. సో గైజ్
నిజంగా అంటున్నా ఖుషి వాళ్ళ పరిస్థితి బాగాలేదు గైస్. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికంటే. మీరు అర్థం చేసుకోరి. ఆమె బ్లాగ్ చెప్తుంటే మీకు అర్థమవుతుంది. మీరు ఏడిచేస్తారు ఇలా ఇంటి సిచ్యువేషన్ వింటే. మీరు ఈమె వీడియోలలో నేను చెప్తుంది. సో గైస్ వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. మీరు ఒక టైంలో ఇది ఒక టైంలో ఉన్న డ్రెస్సులు ఇవన్నీ. ఈ డ్రెస్సులు ఇప్పుడు ఎట్లా అంటే మనం తీసుకోవాలన్నా ఒక 10 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. నేను చెప్పలేను మీ అందరికీ. బట్ గైస్ అయినంత వరకు మీకు డే బై డే తెలుస్తూ ఉంటుంది.